Dear viewers, good evening to all of you. Today I would like to deal with some familiar adjectives, especially their correct usage. There are some rules. One, under rule 6, later, latest. Please observe the spelling. Single T. Later, latest. When there is single T, actually it is comparative degree, it is superlative degree. Late, later, latest. Late, later, latest. When there is single T, they indicate time. కాలాన్ని తెలియజేస్తాయి. ఇద్దరి మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు ఇది ఎక్కువ అయినప్పుడు లేటెస్ట్. ఓకే, రమ్య కేమ్ లేటర్ దాన్ సౌమ్య. ఇలా సింగిల్ టీ రాయాలన్నమాట. టయాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఆమె లేటుగా వచ్చింది, సౌమ్య కంటే కూడా ఇంకా ఎక్కువ లేటుగా వచ్చింది అన్నమాట. అక్కడ పొరపాటున, అందుకే ఇంగ్లీషు ఏ భాష అయినంటే ముఖ్యంగా ఇంగ్లీషు స్పెల్లింగ్లు గమనిస్తూ ఉండాలి. పెద్ద పెద్ద పరీక్షల్లో కూడా స్పెల్లింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. లేటర్ అది వాడకూడదు ఇక్కడ. LATTER కాదు, టయానికి సంబంధించి. అట్లే దే రిసీవ్డ్ ది లేటెస్ట్ న్యూస్. వాళ్ళు తాజా సమాచారాన్ని స్వీకరించారు. లేటెస్ట్ అంటే ఇక్కడ సూపర్ లేటర్ వాడాలనుకున్నాడు. ఈ టైంకి సంబంధించింది. తాజా అంటే టైమే కదా, అది వాడుకోండి. సింగిల్ టీనే వస్తుంది, లాస్ట్ కాదు. ఎట్ ఏ లేటర్ డేట్ హీ వాజ్ ప్రమోటెడ్ టు ది మేనేజర్స్ క్యాడర్. ఎట్ ఏ లేటర్ డేట్, ఇక్కడ కూడా LATTER కాదు, టైంకి సంబంధించింది. తర్వాత రోజున ఏదో డేటు, ఇది గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.